పొద్దున్న లేచి చూసేటప్పటికి మా కారు పక్కనే ఆయిల్ స్తంభం ఉంది. సరే ఇంక ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి భద్రాచలం గుడికి బయలుదేరాం. అలా గుడిలో దర్శనం చేసుకొని, ఆ దర్శనం చేసుకున్న తర్వాత బయటకొచ్చి ఇక్కడ ఒక చిన్న గుడి ఏదో చేస్తండి కళ్యాణం అక్కడ వీడియోస్ తీశా. తర్వాత పర్ణశాలకొచ్చి ఆ పర్ణశాలలో ఫ్లో బాగా ఎక్కువుందంట. సో, అటు పంపియలే మమ్మల్ని. అక్కడ ఉన్న రాళ్ళు తీసి చిన్న సర్కిల్‌లో ఉన్న రాళ్ళు దాంట్లో వేస్తే మనకు కష్టాలు రాకుండా ఉంటాయంట. ఇంక అక్కడ పర్ణశాలలో ఒక చిన్న గుడి ఉందంటే ఆ గుడి చూద్దామని బయలుదేరాం. అంతలో దారిలో ఈ గోదావరి కనపడింది. ఈ గోదావరిలో బోటింగ్ చేయాలనిపించి పడవెక్కేసాం. మేమెళ్ళిన రోజు ఆ క్లైమేట్ చూస్తుంటే అసలెంత చల్లగా బోటింగ్ చాలా గొప్ప అనుభూతినిచ్చింది నాకైతే. సరే పద ఆ పక్కన అంకుల్ ఏందో వీడియో తీస్తున్నాడు చూద్దామని జూమ్ చేసి చూస్తే అతను రికార్డింగే ఆన్ చేయలే. ఇంకేం చేస్తాం మెలకుండా ఉన్నాం. సరే 15 నిమిషాలు తిప్పేసి రిటర్న్ తిప్పేసాడు. అలా బయటికి వచ్చి కూర్చున్నాం. మా వోడొచ్చింది గుడి చూస్తానికి కదా అని గుడికి తీసుకెళ్ళాడు. ఆ గుడిలో కూడా ఫోన్ అలో లేదు. ఇంక బయలుదేరి